అత్యంత గోప్యంగా ఉంచాల్సిన ఈ సైనిక రహస్యం ఒక్కసారిగా లీక్ అయింది. యుఏఈ దేశంలో నివసిస్తున్న పాకిస్తాన్కు చెందిన షియా ముస్లిముల్లోని కొందరు తీవ్రవాద శక్తులు ఈ కీలక సమాచారాన్ని ఇరాన్ ప్రభుత్వానికి చేరవేసినట్టు అరబ్ నిఘా వర్గాలు గుర్తించాయి. మరి ఈ సమాచారంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన ఇరాన్ యుఏఈ, ఖతార్, కువైట్ దేశాలపై ఊహించని విధంగా డ్రోన్లు, బాంబుల వర్షాలు కురిపించింది. మరి దశాబ్దాల పాటు రక్తం చిందించి చెమటోడ్చి నిర్మించుకున్న భారీ ఆయిల్ రిఫైనరీలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఇరాన్ బాంబు దాడుల్లో బూడిదయ్యాయి. మరి ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆయా దేశాలకు మరో దశాబ్దం పడుతుంది. ఆర్థికంగా, వ్యూహాత్మకంగా కోలుకోలేని దెబ్బతీసిన ఈ అంతర్గత శత్రువుపై యుఏఈ ఇప్పుడు పడగ విప్పింది. యుఏఈ అంతర్గత విచారణలో తేలిన నిజాలు గల్ఫ్ పాలకులను దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఈ విధ్వంసానికి సూత్రధారులు, పాత్రధారులు అంతా పాకిస్తాన్ నుంచి